పార్టిసిపేట్ చేస్తే అక్కడ ఉన్న ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే సెమినార్లో మార్క్స్ తగ్గించడానికైనా లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ చేయడానికైనా ట్రై చేస్తున్నారు. ఒక యూనివర్సిటీలో ఆర్గనైజేషన్స్ ఉంటేనే కదా అధికారులు అనేది విద్యార్థుల పట్ల సరిగ్గా ప్రవర్తించేది. ఒక విద్యార్థి ప్రశ్నించే నోరుని మీరు తొక్కేసినప్పుడు ఇంకా ఎవరు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఇంకా అధికమైన మేము చదువుకోవడం వల్లనే మీకు ఇక్కడ అధికారం అనేది ఉన్నది. మీరు ఇక్కడ ఒక విద్యార్థికి పాఠం చెప్పడానికే మీరు ఇక్కడ ఒక టీచర్ లాగా ఒక గురువు లాగా మా తరపున ఉన్నారు. మేమే కనుక ఇక్కడ చదువుకోకపోతే మీరు ఈ స్థానంలో ఉంటారా? మీకు ఉపాధ్యాయ పోస్ట్ అనేది వస్తుందా? ఒక స్టూడెంట్ ప్రయత్నిస్తే ఒక స్టూడెంట్ కనీసం మాట్లాడడానికి ట్రై చేస్తే కూడా వాళ్ళ గొంతు నొక్కేయడానికి ఎందుకు ఇక్కడ ఉన్న గురువులు నొక్కేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఒక మహిళే కాదు ఎవరైనప్పటికీ మీరు ఆ ఆర్గనైజేషన్కి వెళ్తే మీకు మార్క్స్ కట్ చేస్తాం, లేదంటే సెమినార్లో ఫెయిల్ చేస్తాం ఇలా మాట్లాడుతున్నారు. పక్కకు పిలిచి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఒక గురువు లాగా స్టూడెంట్స్కి మీరు సపోర్ట్గా నిలబడాలి. ఒక వీసీ దగ్గరికి రిజిస్టర్ దగ్గర ఈ సమస్య ఉందని మేము హాస్టల్ సమస్యలు అయినప్పటికీ స్కాలర్షిప్ సమస్యలు అయినప్పటికీ వెళ్ళి వాళ్ళని మేము ప్రశ్నిస్తే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే సరే చూస్తాం, ఇచ్చారు కదా చూస్తాం. అంటే మేము ఒక విద్యార్థిగా మేము ప్రశ్నించే హక్కు మాకు లేదా? ఒక విద్యార్థిగా మేము ప్రశ్నించడానికి మాకు హక్కు లేనప్పుడు ఈ యూనివర్సిటీలో మాకు సీట్ వచ్చి ఎందుకు? మా నీడ్స్ కోసమే కదా మేము ఫైట్ చేసేది. హాస్టల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఎవరు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు వచ్చి ఇక్కడ వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా కనీసం వాటి గురించి ఒక కమిటీ వేసి అవును నిజమా మరి అబద్ధమా వాళ్ళు చెప్పేది తెలుసుకుందామని ఎవరైనా ప్రయత్నం చేయాలని అనుకున్నారా? ఇప్పటి వరకు మీరు ఈ విషయాల పట్ల స్పందించాలి. మళ్ళన్నా మా కోసమే మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం. అదేవిధంగా హాస్టల్ ప్రాబ్లమ్సే కాదు, డిపార్ట్మెంట్లో కూడా ఫర్నిచర్ లేదు, విద్యార్థులు అనేకమైన సమస్యలతోటి ఉన్నారు. కానీ వాటన్నిటిని ఒక ఉమెన్ లాగా బయటకు వచ్చి చెప్పడానికి వాళ్ళు చాలా భయపడుతున్నారు. ఎందుకు భయపడాలి? మహిళలు అంటేనే ఉమెన్లో నుంచి మెన్ వచ్చినప్పుడు ఉమెన్లో నుంచి మెన్ రావడం ఏంటి? అసలు ఉమెన్ అంటేనే మెన్ కదా. ఒక మెన్లో నుంచి ఉమెన్ రావడం కాదు, ఉమెన్లో నుంచే మెన్ వచ్చిండు. కాబట్టి ఉమెన్ WOMEN మెన్ ఉన్నాడు. అలాగే షీలో నుంచి హీ వచ్చింది. సేమ్ అలాగే షీ అంటేనే ఒక అర్ధభాగం అని అనుకున్నప్పుడు, పురుషునికి అర్ధభాగం అనుకున్నప్పుడు స్త్రీలు కూడా ప్రశ్నించేటప్పుడు విద్యార్థులు గురువులు మీరందరూ కూడా సపోర్ట్ చేస్తేనే ఈ విధంగా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మీరు స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉంటేనే ఈరోజు మన నీడ్స్ కోసం మనం ఫైట్ చేయగలుగుతాం. ఈ విషయాల పట్ల మీరు ఆలోచించాలి. సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు స్పందించడానికి వెనకాడకూడదని మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ.